ట్యాంకుల ద్వారా కానీ ఇరిగేట్ కానీ భూములకు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం 2 లక్షల కుటుంబాలకు 2 లక్షల బోర్లను వేయడానికి రూపొందించిన ప్రణాళిక వైఎస్ఆర్ జలకళ. ఇది మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అనంతపూర్ కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లా కానీ ఇలాంటి జిల్లాల్లో ఎక్కువ ఇరిగేషన్ మీద ఆధారపడకుండా పెద్ద మేజర్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ లేదా మీడియం ఇరిగేషన్ కానీ సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేశారు. కొంతమంది మహిళలు అయితే వితంతు మహిళలు వచ్చి మా భర్త చనిపోయాడు, మాకు దాదాపు 16 ఎకరాలు 15 ఎకరాలు భూమి ఉన్నది, బోర్ల మీద బోర్లు వేసి నీళ్లు పడినా కూడా ఆ నీళ్లు 2 నెలల్లోనో 3 నెలల్లోనో పంట చేతికి రాకుండా పోయి అన్నీ కూడా మేము ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. మాకు ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలే ఉంది, మాకు భర్త పోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అప్పుల గురించి అని చెప్పి అనేక రకాల విజ్ఞప్తులు అందరూ కూడా చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి తప్పనిసరిగా మనం అధికారం లేకొస్తే ఈ బోర్ల ద్వారా మీకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది కాకుండా మీరు ఒక బోర్ వేస్తే అది ఎండిపోతే తిరిగి మళ్ళా దాన్ని నీళ్లు పడకపోతే తిరిగి మళ్ళా బోరు వేపిస్తాను, లేదా పంట పెట్టిన తర్వాత అకాలంగా అది బోరు ఎండిపోతే ఆ బోరు కూడా వేపించి ఆ పంటను కాపాడుతాను అని చెప్పి ఏదైతే చెప్పాడో దానికి ప్రతిరూపమే ఈ వైఎస్ఆర్ జలకళ. మరి ఈ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా సాగునీటికి నోచుకొని భూములు చాలా ఉన్నాయి. అందుచేత దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం 2 లక్షల బోర్లను ఒక నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గంలో ఒక బోర్ బండిని డ్రిల్ బండిని అక్కడ వారికి అందుబాటులో ఉంచి అదే కాకుండా ఎక్స్ట్రాగా 13 నియోజకవర్గాలకు 13 బండ్లను అదనంగా స్పేర్ బండ్లు మాదిరి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 2340 కోట్లతో ఈ 2 లక్షల బోర్లు వేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో మరి నిన్నటి రోజు ఆయన తిరిగి ఆలోచన చేసి బోర్లు ఇచ్చి మనం మోటార్లు ఇకపోతే బాగుండదు, ఆ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇకపోతే బాగుండదు, వాటికి కూడా మనం ఇవ్వాలని చెప్పి అధికారుల ద్వారా అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని 1600 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి దానికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 4000 కోట్లు ఈ బోర్లకు దానికి మోటార్లు కానీ కనెక్షన్ కానీ మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంలో ఖర్చు చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 164 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 164 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క బండి ఒక్కొక్క జిల్లాకు ఒక ఎక్స్ట్రాగా బండి 13 జిల్లాలకు 13 బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతే కదా, పార్లమెంట్కి కాదు, 13 జిల్లాలకు కూడా 13 బండ్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక బండి రిపేర్ వస్తే అక్కడ నిరంతరం ఈ బోర్లు వేసే కార్యక్రమం కొనసాగాలని చెప్పి ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా చూస్తే మనకు ఈ రాష్ట్రంలో గతంలో ఎవరైతే ఎక్కువ బోర్లు వేసి, నాకు తెలిసి మా జిల్లాలోనే కాదు అనంతపూరు, ప్రకాశం జిల్లా, కడప జిల్లా వీళ్ళందరూ కూడా దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేదంతా కూడా ఈ బోర్లు ఫెయిల్ అయిపోయి, ఒక బోర్ వేస్తాడు మళ్ళా పక్కనోడు సేద్యం చేస్తూ ఉంటాడు, ఈయన చేయలేకుండా ఉంటాడు, మళ్ళా ఏడవుతామని అప్పు చేసి ఇంకో బోర్ వేస్తాడు. ఆ విధంగా 6-7 బోర్లు 8 బోర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్ధం ఆస్తి కూడా ఈ బోర్ల కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంచేత వారికి ఎవరికి కూడా ఆర్థిక భారం కాకుండా చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా కులాలు లేదు, మతాలు లేదు, ఏం లేకుండా ఎవరికైతే తక్కువ భూమి ఉండి నీటి సౌకర్యం లేదో వారందరికీ కూడా చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా ఇది
చాలా నిన్న నుంచి చూస్తాను, మాకంతా కూడా ఫోన్లు ఇవన్నీ వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఈ చర్యలు ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నారు రైతులందరూ కూడా. మరి ఇది ఒక ఆశా జ్యోతి అయింది పేద రైతులందరికీ. దీన్ని తప్పకుండా పూర్తి స్థాయిలో మేము అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా పోతే ఇది కొత్తగా ఇంకొకటి కూడా కనిపించడం, ఏదైనా ఒక బోర్ వేస్తే దానికి కావాల్సిన కేసింగ్ పైప్ డెప్త్ కొలచడానికి, అదేవిధంగా బోర్ ఇది కొలచడానికి కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ని పెట్టి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇది ఏదైతే ఇది మనకు సప్లై చేశారో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, వాటిని ఉపయోగించి బోర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసింగ్ పైపు ఎంత డెప్త్ వేసాము, ఎంత డెప్త్ బోర్ డ్రిల్ చేసాము, అదేవిధంగా ఈ డెప్త్కు ఎలాంటి మోటార్ వాడాలా అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వీటిని శాస్త్రీయంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నా మీద ప్రధానంగా అక్కడ గతంలో కూడా చెప్పాను, అతని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. రామకృష్ణ అని చెప్పి ఒక ఎక్కడ అది ఇంకో తెలుగులో ఎంత మార్క్ చేస్తున్నా కదా, రామకృష్ణ అని చెప్పి గతను దాదాపు 11 ఏళ్లకు పైన ముందు సస్పెండ్ అయిన ఒక జడ్జిని వారు రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏది జరిగినా కానీ నేను హరిజన వ్యతిరేకం అని చెప్పి రామకృష్ణ కుటుంబం మీద దౌర్జన్యం చేశానని చెప్పి అతను పదే పత్రికల్లో చెప్పడమే కాక కేసు కూడా వేయించాడు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ దళితులకంతా వ్యతిరేకమనే ఒక పిక్చర్ వల్ల దళితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులను విడదీయాలని అని చెప్పి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు సాడు. మొన్నటి రోజు వాళ్ళ తమ్ముడు రామచంద్ర అనే వ్యక్తి ఆయన మార్కెట్కి పోయి కూరగాయలు పండ్లు కొనేదానికి పోయి ఒక తోపుడు బండి ఉంటే ఆ బండి దగ్గర తీసుకుంటా ఉంటే ఒక అతను కారులో వచ్చాడు. ఆ దారిలో వచ్చి అది అర్థంగా ఉందని చెప్పి ఘర్షణ పడతా ఉంటే ఈ రామచంద్ర ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అతనికి ఏదో చిన్నపాటి దెబ్బలు కూడా తగిలాయి. ఆ తర్వాత అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇద్దరిని కూడా పక్కకు దోసేసి అందరినీ కూడా పంపించేశారు. ఆ తర్వాత 80 పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు. కేసు ఇచ్చిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేశారు. కేసు క్రైమ్ నంబర్ 292/2020 అండర్ సెక్షన్ 324 read with section 34 IPC and section 3(2) VA of SC/ST POA Act was registered. అంటే కొత్త పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. మరి మాకు సంబంధం లేని విషయం అని చెప్పి ఈరోజు చంద్రబాబుకు తెలియాలా, నువ్వు చేసింది తప్పు అని చెప్పి అతనికి తెలియాలని చెప్పి నేను మీ ముందు ఈ విషయం చెప్తా ఉన్నాను. లేకపోతే ఈ రామకృష్ణ గారి గురించి కానీ లేకపోతే దళితుల గురించి కానీ మేము ఏ మేరకు మా జిల్లాలో వారికి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళితుల కోసం కృషి చేస్తూ ఉందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. మరి ఇంత జరిగితే ఆ తర్వాత అతన్ని ఎవరు కొట్టారు అంటేనే అది ఏది కూడా చూడకుండా ఒక ఆయన కొడుకు ట్వీట్ చేస్తాడు, ఇది అన్యాయం, అక్రమము, దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేస్తూ ఉండేది అని చెప్పి వాళ్ళ కుమారుడు ఆయనేమో ఏకంగా ఎంక్వైరీ చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తాడు. తీరా చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అని చెప్పి ఆయన స్టాంచ్ ఫాలోయర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఇది అక్కడ విలేజ్ కూడా ఆయనది నారాయణపల్లి. ఆ నారాయణపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఒక లీడరు. మరి ఆయన చేసిన దాన్ని కూడా మాకు రుద్దాడు. తీరా అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి అనేవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అన్ని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాను.
డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు. నిన్నటి రోజు డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు. 27వ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అనే అతను, ఆ రామచంద్ర అనే అతను కొట్టడం జరిగింది. మరి ఇది తెలుగుదేశం పార్టీ వారు చేసింది. మీరు అకారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ది లా అండ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మీరు చెప్పడం భావ్యం కాదని చెప్పి చంద్రబాబు నాయుడికి మన డీజీపీ గారు కూడా లేఖ రాయడం జరిగింది. మరి ఇన్ని జరిగితే కూడా దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు ఏదో మేము ఊరంతా కొండంతలు చేసి మేము దళితులకు వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా నేను స్వయంగా నా మీద కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఇంతవరకు ఈ రామకృష్ణ అనే సస్పెండెడ్ జడ్జిని ఎవరు పులికల్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా? నిన్నటి రోజు జరిగిన ఇన్సిడెంటే ప్రూవ్ చేస్తుంది. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారే వాళ్ళే కొట్లాడుకొని వాడినే అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని. మరి ఇంత జరిగినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద రుద్దలనే ప్రయత్నం చేస్తున్నాడంటే చాలా దురదృష్టకరం. దానికి సపోర్ట్ చేసే మీడియా కూడా ఉంది. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఏం చెప్పినా కూడా ఈడ హెడ్లైన్స్లో వస్తుంది. మరి ఇక్కడ వాస్తవాలు రాసే పరిస్థితి మన ప్రింట్ మీడియాకు లేదు, వాస్తవాలు చూపించే పరిస్థితి కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా లేదు. మరి ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకేమన్నా అంటే చెప్పండి. అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి కూడా లేఖ రాస్తే తప్పు పడితే ఆయన అన్నీ చెప్తాడు, అన్నీ తప్పే అంటాడు. ఈడ తందానా అని ఎల్లో మీడియా అంటది. మేమేం చేయాలా? ఆ ప్రతాప్ రెడ్డి అనేవాడు వైసీపీ కార్యకర్త అయితే రాజకీయాల్లోనే ఉండను. మరి ఎక్కడికి పోతా ఉంది ఈ మీడియా? ఎక్కడికి పోతా ఉంది మీడియా? ఎక్కడ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎవరిని చూసుకొని ఇంతగా రెచ్చిపోతా ఉన్నాడు? మీ మీడియాను చూసుకొని రెచ్చిపోతా ఉన్నాడు. వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పమని చెప్పండి. ఆయన్ని కూడా అది కూడా బయట పెట్టి అరెస్ట్ చేసింది ఆ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని. CCTV ఫుటేజ్ ద్వారా అది చూసి అవన్నీ కూడా రికార్డ్ తీసుకొని డిఎస్పీ గారు పరిశీలించడం మీదట ఈ సెక్షన్ కింద కేసు పెట్టి ప్రతాప్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని కూడా మేము దళితులకు వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, నీవేమో ఒక దళిత శాసనసభ్యుని గెలిపించుకోలేకపోతావు, గెలిపించినా కానీ కడకాలం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే వాడిని మంత్రిగా కంటిన్యూ చేసేదానికి కూడా నీకు బుద్ధి పుట్టదు. ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు కూడా నీ పార్టీలో గెలవలేదు, ఒక మైనారిటీకి కూడా నువ్వు మంత్రి పదవి లేదు. నువ్వు కూడా ఒక పార్టీ పెట్టి నువ్వు కూడా మాట్లాడితే ఇట్లా రామారావు దగ్గర నుంచి పార్టీ పెరుక్కొని నీ సొంత పార్టీ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీని స్థాపించాడు, సొంతంగా అధికారంలోకి వచ్చాడు. అది కూడా భారతదేశంలోని ఎవరికి రానంత మెజారిటీతో 51% ఓట్లతో వచ్చాడు. మరి నువ్వేమో మీ మామ దగ్గర పార్టీ పెరుక్కునే పార్టీ పెట్టి మరి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నావు. దళితుల మీద లేదు నీకు ప్రేమ, ఎస్టీల మీద లేదు, మైనారిటీల మీద లేదు. ఈ రోజు నువ్వు ఓట్ల కోసం మా దగ్గర నుంచి విడబెరకాలనే మాట్లాడితే ఇది మీరందరూ కూడా దానికి మద్దతు ఇస్తా ఉన్నారంటే నేను నవ్వాలో ఏడ్చాలో నాకు అర్థం కావడం లేదు. పిలుస్తారు, ఎవరో ఉన్నారు, ఎవరైతే మాకు తెలుసు.